హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యానీ వండర్స్. ఈరోజు వచ్చేసి మనం పిస్తా షెల్స్తో క్రాఫ్ట్ చేయబోతున్నాం. ఇంట్లో పిస్తా తినేసి దాని వేస్ట్ షెల్స్ అవన్నీ బయట పారేయకుండా అవన్నీ కలెక్ట్ చేసి హ్యూజ్ అమౌంట్ అయ్యాక దాంతో వేరియస్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చేసే క్రాఫ్ట్లో ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. నేనైతే కార్డ్బోర్డ్ తీసుకొని నాకు నచ్చిన షేప్ ముందు కట్ చేసి దానికి ఫుల్గా ఫెవికాల్ అవంతా రాసి షెల్స్ అంటించేస్తున్నాను. షెల్స్ అంటించేసి ఒక 30 minutes పక్కన పెట్టేస్తా. ఇలాగా మొత్తం అంటికిపోతున్నాయి. చూడండి ఎక్కడా లూజ్గా లేకుండా మొత్తం స్ట్రాంగ్గా అంటికిపోయాయి, ఎక్కడా కింద పడకుండా. సో నాకు కావాల్సిన పార్ట్కి మొత్తం ఫెవికాల్ అంటించేసి షెల్స్ అవన్నీ అంటించాను. ఆరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్స్ అవన్నీ తయారు చేయాలి. సో నెక్స్ట్ టైం నుండి మీరు కూడా పిస్తా తిన్నాక షెల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోండి. పార్ట్ 2లో నేను వేరే డిజైన్ పెడతాను. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్యానీ వండర్స్.